ఈ రోజు మనం ఈ వీడియోలో తపాలా మరియు టెలిఫోన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిణామం అంబర్లీ మ్యూజియం, యూకే వీటి గురించి మొదటి భాగంలో తెలుసుకోబోతున్నాము. పరిచయం. నమస్కారం మిత్రులారా, LSKSM బ్లాగ్స్కు స్వాగతం. ఈ రోజు మనం యునైటెడ్ కింగ్డమ్లోని అంబర్లీ మ్యూజియంలోని ఆసక్తికరమైన కమ్యూనికేషన్ ప్రదర్శనలను సందర్శిస్తున్నాము. కమ్యూనికేషన్ అనేది మానవాళి యొక్క గొప్ప విజయాలలో ఒకటి. తపాలా సిబ్బంది మోసుకెళ్లే చేతివ్రాత ఉత్తరాల నుండి ఖండాల మధ్య జరిగే తక్షణ టెలిఫోన్ సంభాషణల వరకు కమ్యూనికేషన్ ప్రయాణం ప్రపంచాన్ని మార్చివేసింది. ఈ వీడియోలో తపాలా మరియు టెలిఫోన్ సాంకేతికతలు సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందాయో మరియు ఈ ఆవిష్కరణలు ప్రజలను, వ్యాపారాలను మరియు దేశాలను ఎలా అనుసంధానించాయో అన్వేషిద్దాం. ప్రధాన విషయానికి శతాబ్దాలుగా సుదూర కమ్యూనికేషన్కు చేతివ్రాత ఉత్తరాలే ప్రధాన సాధనంగా ఉండేవి. సందేశాలను కాలినడకన, గుర్రాలపై, ఓడల ద్వారా, ఆ తర్వాత రైళ్ల ద్వారా చేరవేసేవారు. వ్యవస్థీకృత తపాలా సేవల అభివృద్ధి సాధారణ ప్రజలకు కమ్యూనికేషన్ను మరింత నమ్మదగినదిగా మరియు అందుబాటులోకి తెచ్చింది. 19వ శతాబ్దంలో తపాలా బిళ్లల ప్రవేశం మెయిల్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రజలు ఇప్పుడు సరసమైన ధరలకు ఉత్తరాలు పంపగలిగారు. ఇది కుటుంబాలు, స్నేహితులు మరియు వ్యాపారాలు సుదూర ప్రాంతాలలో ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండటానికి సహాయపడింది. సమాచార ప్రసార అవసరాలు పెరిగే కొద్దీ, ఆవిష్కర్తలు సమాచారాన్ని వేగంగా ప్రసారం చేసే మార్గాల కోసం అన్వేషించారు. ఇది టెలిగ్రాఫ్ ఆవిష్కరణకు దారితీసింది. ఇది విద్యుత్ సంకేతాలను ఉపయోగించి సందేశాలను దాదాపు తక్షణమే ప్రయాణించేలా చేసింది. టెలిగ్రాఫ్ ఆధునిక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు నాంది పలికింది. తదుపరి గొప్ప పురోగతి టెలిఫోన్ ఆవిష్కరణతో వచ్చింది. చరిత్రలో మొదటిసారిగా ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఒకరి గొంతును మరొకరు వినగలిగారు. టెలిఫోన్ నెట్వర్క్లు క్రమంగా నగరాల నుండి పట్టణాలు మరియు గ్రామాలకు విస్తరించి, వ్యక్తిగత మరియు వ్యాపార సమాచార ప్రసారాన్ని మార్చివేశాయి. అంబర్లీ మ్యూజియంలో సందర్శకులు ఈ అద్భుతమైన సాంకేతిక ప్రయాణం యొక్క కథను చెప్పే చారిత్రక తపాలా పరికరాలు, టెలిఫోన్ పరికరాలు, స్విచ్ బోర్డులు, కేబుళ్లు మరియు సమాచార ప్రసార పరికరాలను చూడవచ్చు. తొలి టెలిఫోన్లు పరిమిత కార్యాచరణతో కూడిన సాధారణ పరికరాలుగా ఉండేవి.
ఆపరేటర్లు స్విచ్ బోర్డులను ఉపయోగించి కాల్లను మాన్యువల్గా కనెక్ట్ చేసేవారు, దీనికి నైపుణ్యం మరియు సహనం అవసరమయ్యేవి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో మాన్యువల్ సిస్టమ్ల స్థానంలో ఆటోమేటిక్ ఎక్స్చేంజ్లు వచ్చాయి. ఇది సమాచార ప్రసారాన్ని వేగవంతంగా మరియు మరింత సమర్థవంతంగా చేసింది. ఇరవయ్యవ శతాబ్దం టెలికమ్యూనికేషన్స్లో వేగవంతమైన పురోగతికి సాక్ష్యంగా నిలిచింది. రోటరీ డయల్ టెలిఫోన్ల స్థానంలో పుష్ బటన్ ఫోన్లు వచ్చాయి, మరియు మెరుగైన ప్రసార వ్యవస్థలు స్పష్టమైన మరియు సుదూర సంభాషణలను సాధ్యం చేశాయి. ఉపగ్రహాలు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు, మొబైల్ ఫోన్లు, చివరకు ఇంటర్నెట్తో సమాచార ప్రసార సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందింది. నేడు మనం స్మార్ట్ఫోన్లు మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తులతోనైనా తక్షణమే సంభాషించగలుగుతున్నాము. ఆంబర్లీ మ్యూజియంలోని ప్రదర్శనలు మానవాళి ఎంతగా పురోగమించిందో మనకు గుర్తు చేస్తాయి. చేతితో రాసిన ఉత్తరాలు చేరడానికి రోజులు లేదా వారాలు పట్టే రోజుల నుండి ఒక బటన్ నొక్కగానే తక్షణ ప్రపంచవ్యాప్త సమాచార మార్పిడి వరకు. ముగింపు. తపాలా మరియు టెలిఫోన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క చరిత్ర అనేది ఆవిష్కరణ, పట్టుదల మరియు మానవ సంబంధాల కథ. ఈ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సమాచారాన్ని పంచుకునే, వ్యాపారం చేసే మరియు సంబంధాలను కొనసాగించే విధానాన్ని మార్చాయి. ఆంబర్లీ మ్యూజియం సందర్శన నేటి సమాచార వ్యవస్థలకు పునాది వేసిన మార్గదర్శకులను మరియు సాంకేతికతలను ప్రశంసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సమాచార చరిత్రలోని ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే దయచేసి మరిన్ని విద్యాపరమైన వీడియోల కోసం LSKSM వ్లాగ్స్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. జి. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.